హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ జొన్న దోశలు ఎలా చేయాలో చూపిస్తాను. దాంతోపాటు ఒక రియల్ లైఫ్లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాను. ఆ సంఘటన విని మీకు ఏమనిపించిందో చెప్పండి, ఓకేనా? అయితే ఈ జొన్న దోశలు మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇవైతే చాలా హెల్దీ, జొన్నలు ఎలాగో హెల్దీ అని తెలుసు కదా మనందరికీ. అండ్ ఆల్సో దోశలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. దీనికి చూపించాను కదా, ఫస్ట్ దీనికోసం అయితే 1 కప్పు మినపప్పు తీసుకుంటే ఒక 2 కప్పులు జొన్నలు తీసుకొని, అండ్ 1 కప్పు దానికి మనం తినే శనగలు ఉంటాయి కదా, ఆ శనగలు అవన్నీ వేసి బాగా నానపెట్టుకొని, ఎలాగైతే మనం దోశలకి నానపెట్టుకుంటాం అట్లా నానపెట్టుకొని మిక్సీ వేసుకొని ఫెర్మెంట్ చేసుకొని మార్నింగ్ మామూలుగా దోశల పిండి కోసం కొంచెం తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఎలాగా దోశ పోసుకుంటామో అలాగే ఇంక సేమ్ టేస్ట్ అయితే బాగుంటుంది, కానీ దోశ టేస్ట్ అయితే రాదు. టేస్ట్ అయితే బాగుంటుంది. అదే ఒకవేళ మీకు కూడా నచ్చితే ఒకవేళ ఆ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. సో నెక్స్ట్ అయితే ఇది ఈరోజు వీడియోనే. ఈరోజు మార్నింగ్ అయితే మేము డీమార్ట్ కోసమని డీమార్ట్ కానీ వెళ్ళాము. గ్రాసరీస్ అండ్ మామూలుగా అయితే బట్టల షాపింగ్, పాప బట్టల కోసం అయితే వెళ్ళాము. దాంతోపాటు కొన్ని గ్రాసరీస్ కూడా తీసుకొచ్చాము. కానీ నేను ఏమనుకున్నా, గ్రాసరీస్ హాల్ చేద్దాము, తీసుకొచ్చిన కదా అన్నీ ఏమేమి తీసుకున్నాము అని చెప్పి ఒక వీడియో చేద్దాం అనుకున్నా. కానీ వీడియో రికార్డ్ చేయకుండానే అన్నీ అయితే సర్ది పెట్టేశాను. సో ఓకే, అయితే ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ చెప్తా అని చెప్పాను కదా, అది రీసెంట్గానే మా ఫ్యామిలీలో జరిగింది. సో అదేంటంటే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారు. వాళ్ళకి మ్యారేజ్ అయ్యి కూడా చాలా ఇయర్స్ అయిపోయింది. వాళ్ళ పిల్లలకి మళ్ళీ పెళ్ళైపోయి పిల్లలు కూడా పుట్టారు. అయితే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు కదా, వాళ్ళకి మనీ దగ్గర ఒక ఇష్యూ వచ్చింది. ఇష్యూ వస్తే ఏవో సమ్ గోల్డ్ మనీ దగ్గర ఇష్యూ వస్తే అది వాళ్ళ వైఫ్కి తెలియకుండా హస్బెండ్ అది ఏం చేశారో తెలియదు, ఎలాగా ఇష్యూ వచ్చింది, ఎలాగా మిస్ అయినాయో తెలీదు. అయితే గోల్డ్ అయితే మిస్ అయినాయి. అయితే ఈ హస్బెండ్ ఏం చేశాడు, ఇంకా వైఫ్కి తెలిస్తే ఇంకా వాళ్ళకి తెలిసిపోయి అంతా గొడవలు అయిపోతాయి. ఎందుకులే అని చెప్పి ఇంట్లో నుంచి కొన్ని రోజులు కొంచెం మొహం చూపించకుండా ఉంటే మొత్తం సర్దుకుంటుందిలే అనుకొని కొన్ని రోజులు ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏమైంది, కొన్ని రోజులు బయటకు వచ్చాడు. ఇంకా ఫస్ట్ కొన్ని రోజులు అయితే అందరు వెతికారు, రావట్లేదు, ఎక్కడ అని చెప్పి ఇంకైతే వదిలేస్తే ఇంకా అలాగే ఇంకా వాళ్ళ వైఫ్ అయితే బాగా కొంచెం పట్టించుకోకుండా ఇంక వదిలేసింది. ఇంకా నాకు వద్దంటే వద్దు, రావద్దు మా ఇంటికి, అవి ఎక్కడున్నాయో చెప్తే అవి తెస్తేనే రావాలి అని చెప్పి పట్టుబట్టి కూర్చుంది. సరే ఇంకీన అదే ఆలోచిస్తూ ఒకసారి ఆ ఊరు, ఒకసారి ఈ ఊరు, ఇంకొకసారి ఇంకొక ఊరు అట్లా తిరుగుతూ తినక ఎండకి వానకి గాలికి తిరిగి, అంటే ఇంక అంతే కదా, బయటకు వచ్చేసారంటే వాళ్ళకి ఇంకేం ఉండదు కదా, పడుకోవడానికి ఏముండదు కదా, ఇంక బస్ స్టాండ్లో ఉండాలి, ఆ వాటర్ తాగాలి, ఏమన్నా దొరికితే తినాలి, అంతే కదా. అలా ఉండి రీసెంట్గానే మరి ఏమైందో తెలీదు, ఎట్లా జరిగిందో తెలీదు. యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ కాదు, ఏమైందో తెలీదు. అయితే మొత్తానికి చనిపోయారు. బయటకు వచ్చి ఒక 6 months ఏమో అయింది, మొత్తానికి చనిపోయారు. అయితే చనిపోయే వయసు కాదు, యంగ్, కాకపోతే చనిపోయారు. ఎందుకు, బయటకు వచ్చేసి ఇలాగా ఇంటికి పోవాలంటే భయపడి, ఏమన్నా అంటారేమోనని భయపడి బయటకైతే వచ్చేసాడు. ఇప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత చనిపోయిన తర్వాత లబోదిబో అని కొట్టుకుంటే ఏమన్నా వస్తుందా ఫ్రెండ్స్? ఏం రాదు కదా. ఇంకా అదే మనం చేసే తప్పులు, క్షణికావేశంలో తీసుకున్న డెసిషన్స్ చాలా దూరం తీసుకెళ్తాయి కదా. మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు, పోయాకే కదా విలువ తెలుస్తుంది. సో నాకు ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. అంటే మనీ పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కదా, కానీ లైఫ్ పోతే మళ్ళీ రాదు కదా. సో ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ రీసెంట్గా జరిగింది. సో అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో డీమార్ట్కి వెళ్ళి అన్నీ తెచ్చుకొని ఇలా అయితే ఆర్గనైజ్ చేసేసాను. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలా అనిపించిందో కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ స్టోరీ. అంతే ఫ్రెండ్స్, బాయ్.